హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. కాంగ్రెస్ సర్కారు మోసానికి నిరసనగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీలు జులిపించారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను పోలీసులు వివిధ పిఎస్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, అరెస్టు చేసిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పడానికి గల కారణం ఏంటి? ఇది ఎవరి ఆదేశం? వెంకట్, ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కాసేపటి మీద టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు అంతా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి శాంతియుతంగా అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని లాఠీలు జులిపించి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విద్యార్థులకు అటు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థులు ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని పారేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. విద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే తమకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారో ఆ ఉద్యోగాలను కల్పించాలి, ఏదైతే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ ఉద్యోగాలను కల్పించాలని ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మేము నెలల తరబడి హాస్టల్లో ఫీజులు కట్టలేక మేము ప్రిపేర్ అవుతున్నాం. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం లేదు. ఈ ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన అని నిరుద్యోగులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో ఆ ఎన్నికల హామీ 2 లక్షల ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించి అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీని నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని నమ్మాము. కానీ కాంగ్రెస్ పార్టీ నమ్మి మమ్మల్ని ఇలా పోలీసులతో కొట్టిస్తుందని తీవ్ర ఆవేదన అయితే నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే కాసేపటి అశోక్ నగర్ లో పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించి నిరుద్యోగులని చూడకుండా వారిని లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసి ప్రైవేట్ వాహనాల్లో అక్రమంగా తరలించారు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ వాహనాల్లో పోలీస్ స్టేషన్లు తిప్పుతూ నానా చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అరెస్ట్ చేసిన నిరుద్యోగ నాయకులు ఇప్పటికీ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అనేది కూడా జాడ తెలియడం లేదు. వైపు ముషీరాబాద్ అంటున్నారు, చిక్కడపల్లి అంటున్నారు, వైపు నాంపల్లి, అలా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ నిరుద్యోగులను నానా హింసలు పెడుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఓ లోపు విద్యార్థులు లోపల చదువుకుంటుంటే బయట పోలీసులు అయితే వందలాదిగా మోహరించారు. పెద్ద పెద్ద వాహనాలతో ఇక్కడ పోలీసులు కాపలా కాస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఉంది. ఏదైతే పోలీసులు చిక్కడపల్లి లైబ్రరీని మోహరించడాన్ని అటు నిరుద్యోగులు తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? నిరుద్యోగులు తమ జాబులు అడగడం పాపమా అని ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటికి మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. లోపల విద్యార్థులు చదువుతున్నా కూడా పోలీసులు ఇలా బయట ఉండడాన్ని అక్కడ నిరుద్యోగులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవైపు 2 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఏదైతే రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని నిరుద్యోగులకు ఏ విధంగా బల వేశారో ఆ విధంగానే ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు వేయడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాము అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఇప్పుడు ఏమైందని ప్రధానంగా విద్యార్థి నాయకులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన అంటుంది కాదు, ఈ ప్రజాపాలన కాదు దగాపాలన అని ప్రధానంగా విద్యార్థులు అంటున్నారు. ఈ కాంగ్రెస్ వ్యవహార తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ బేషరతుగా నిరుద్యోగులను క్షమాపణ చెప్పాలి. ఎవరైతే అరెస్ట్ చేసిన నిరుద్యోగులకు వెంటనే రిలీజ్ చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డలు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారో అనే పరిస్థితి మాకు తెలియడం లేదు. తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను భర్తీ చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నిరుద్యోగ జేఏసీ ఇప్పటికైనా హెచ్చరిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి పతనం ఖాయం చేస్తామని నిరుద్యోగులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, సార్, థ్యాంక్ యూ.